హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆయిర్ కుడుము చేశాను. చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను. నిజంగా చిన్నప్పుడు మా నాయనమ్మ చేస్తే తినడమే తెలుసు. వాళ్ళైతే మంచిగా రోట్లో చేసి కమ్మగా చేసేవాళ్ళు. ఒకటి అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంది. నాకైతే నెయ్యి పంచదారతో చాలా నచ్చింది. మనమైతే మినపప్పు ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నాము. అంతకన్నా తక్కువ ఎక్కువ నాకు తెలియదు, కానీ నేనైతే అలా పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం వాటరు అలాగే సాల్ట్ వేసి ఇలా మిక్సీ వేసుకున్నా. మరి మెత్తగా కాదు, జస్ట్ 2 మినిట్స్ మిక్సీ వేస్తే చాలు, ఇట్లా అయిపోద్ది. మరి మెత్తగా ఉంటే అదోలా ఉంటుంది కదా. ఇప్పుడు గట్టిగా ఉంది. దీంట్లో ఇంకా కొన్ని వాటర్ మిక్స్ చేసి ఇంకొంచెం సరిపడి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపాను. కలిపిన తర్వాత దీన్ని చూసారా, ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇలా స్పూన్తో తీస్తే ఇలా చక్కగా పఫీగా ఉంది. దీనిలో ఒక క్లాత్, మంచి మెత్తటి క్లాత్, ఏదైనా ఫ్రెష్ క్లాత్, అలాగే పల్చగా ఉండాలి. నేనైతే వైట్ క్లాతే యూస్ చేస్తాను ఇలా కుకింగ్కి. దీన్ని 2 సార్లు మంచినీళ్ళలో జాడించేసాను. ఇలా ఒకసారి, మళ్ళీ ఇంకో ఫ్రెష్ వాటర్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే ఫుడ్ విషయంలో మాత్రం నేను చాలా నీట్గా ఉంటాను. అందుకే చాలా సన్నగా ఉంటాను, కానీ ఎవరు ఎన్ని తిట్టుకున్నా నాకేమీ పర్వాలేదు. నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో అంటే పల్చటి ఎడల్పాటి గిన్నె తీసుకున్న పర్లా, నేనైతే కుక్కర్ లాంటిది తీసుకున్నాను. కుక్కర్ లోపల వాటర్ పోసేసి దానిపైన ఈ క్లాత్ కట్టేసి పల్చగా లేయర్ లాగా ఈ పిండి ఇలా పల్చగా వేసుకుని దీన్ని హాఫ్ అన్ అవర్ పైనే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. చాలా టైం పట్టింది. ఆవిరి కుడుము చాలా బలమని చెప్పారు. నేను యూట్యూబ్లో చూసాను. చిన్నప్పుడు మా నాయనమ్మ చేసినప్పుడు తిన్నాను తప్ప, నేనైతే ఫస్ట్ టైం చేశాను. అల్లం పచ్చడితో తిన్నాను, చాలా నచ్చింది. ఉప్పేసింది. మీతో తిన్నది కూడా గ్రేసీ చాలా నచ్చింది, పంచదార బెల్లం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.